Hi viewers. Kunuku Hemakumari, Neeru Yadav and Supriya. Kunuku Hemakumari from our Andhra Pradesh, Neeru Yadav from Rajasthan, and in the చెప్పినటువంటి person are Supriya, I think so. తాను వచ్చేసేమో త్రిపుర. ఏంటి వీళ్ళు కమిషన్ ఆన్ పాపులేషన్ డెవలప్మెంట్ 57వ సదస్సు నాకు తెలిసి న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితికి సంబంధించి కొద్ది రోజుల క్రితం ఈ నెల ఫస్ట్ వీక్లో జరిగింది. అక్కడ వీళ్ళు మాట్లాడటం జరిగింది. ఐక్యరాజ్య సమితి వేదికగా భారతదేశం నుంచి ఈ ముగ్గురు మాట్లాడున్నారు. ఎవరి ముగ్గురు? ముగ్గురు కూడా సర్పంచులు. అలా సామాన్యులని భారతదేశానికి సంబంధించి ఇన్వైట్ చేసి ఐక్యరాజ్య సమితి వేదికగా న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, అక్కడ వారు ఆ సభలలో ఆ మీటింగ్స్లో మాట్లాడతారు. ఈ ప్రపంచానికి ఒక సందేశం ఇస్తారు. అలా ఇప్పుడు మన భారతదేశం నుంచి దేశభక్తి ఉన్నటువంటి వాడిగా, తన పని తాను చేస్తూనే సామాజిక సేవా కార్యక్రమం ఉంటున్న వాడిగా, ప్రజలలో దేశభక్తిని నింపుతున్న వాడిగా, అందరిని కూడా ఒక ఐక్యత అన్న దాని మీద నిలబడుతూ అందరం కలిసిమెలిసి బెస్ట్లో ముందుకు వెళ్ళాలనే వాడిగా మన పవన్ కళ్యాణ్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఈ ఐక్యరాజ్య సమితి. న్యూయార్క్లో రేపు 22వ తారీఖున మన పవన్ కళ్యాణ్ ప్రసంగించబోతా ఉన్నారు. ఆయన యొక్క వ్యూస్ షేర్ చేసుకోబోతా ఉన్నారు. అసలు భారతదేశంలో ఏం జరుగుతుంది, తన లైఫ్ ఏంటి, తను ఎలా ఎదిగింది, తను అందరితో ఎలా కలిసిమెలిసి ఉంటాడు, పార్టీల పరంగా ఏంటి, సినిమాల పరంగా ఏంటి, ఒక కామన్ మ్యాన్గా ఎలా ఏంటి, ఇది రేపు 22వ తారీఖున చెప్పబోతూ ఉన్నారు న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్య సమితికి సంబంధించి. ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఎక్కడైతే భారతదేశం నుంచి కామన్ మ్యాన్ నిస్వార్థంగా దేశ సేవ చేసే వారిలో భాగంగా పవన్ కళ్యాణ్ పిలవటం జరిగింది. రేపు 20వ తారీఖు ఆయన న్యూయార్క్ వెళ్తారు. 21 అక్కడ ఉంటారు, 22 అక్కడ స్పీచ్, అండ్ ఆ సభలో ఆ మీటింగ్లో ఇంకా మరికొన్ని విషయాలు ఆయన డిస్కస్ చేస్తారు. అప్పుడు ఆయన ఏం మాట్లాడాడు అన్న దాని మీద బేసే మనం వివరంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే యావత్ తెలుగు ప్రజానిక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరికీ దక్కనటువంటి గౌరవం, ఎవరికి రానటువంటి ఆహ్వానం పవన్ కళ్యాణ్కి రావటం అంటే, దేశభక్తి ఉన్నటువంటి వాడిగా ఒక కామన్ పర్సన్గా ఇతరుని ఎలా ఇన్వైట్ చేశారంటే కూడా అసలు ఎవరికి అర్థం కావట్లేదు. బట్ ఐక్యరాజ్య సమితి అల్లాటప్ప కాదండి, వాళ్ళు ప్రతిదీ కూడా రీచెక్ చేసుకుంటారు, క్రాస్ చెక్ చేసుకుంటారు. అన్ని చేసుకున్నాకే పవన్ కళ్యాణ్ పిలవటం జరిగిందంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ఎన్నికలకు ముందే ఇవ్వాలి ఇది, కానీ ఎన్నికలు అయ్యాక ప్రశాంతంగా ఇద్దాం. ఆల్రెడీ జనసేనకు ఓటేసిన వాళ్ళు, ఓటేయకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అట్లీస్ట్ రాజకీయాలకు అతీతంగా ఇప్పుడైనా ఆలోచిస్తారు కదా అని చెప్పేసి ఇప్పుడు ఇస్తూ ఉన్నా.